తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక సిట్ను టీటీడీ మాజీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి స్వాగతించారు. లడ్డూపై కేవలం దురుద్దేశపూర్వక ఆరోపణలు చేశారని, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ ఏ విధంగా న్యాయం చేయదు అనేది తమ వాదన అని భూమాన తెలిపారు. సీఎం చంద్రబాబు ఆరోపణల తర్వాత ఆయన నియమించిన సిట్ నిర్దోషులను దోషులుగా చేసేదన్నారు. కానీ ఇవాళ సుప్రీం ఆదేశాలతో అవకాశం లేదన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతోనే సుప్రీంకోర్టు ద్వారా ఆదేశాలు వచ్చాయన్నారు. తన ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించే వారిపై స్వామివారే చర్యలు తీసుకుంటారన్నారు. సుప్రీంకోర్టు ఈ రోజున స్వతంత్ర సిట్ను ఏర్పాటు చేసి సిబిఐ నుంచి 2 ఆఫీసర్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 ఆఫీసర్లు, కేంద్ర ఆహార భద్రతా సంస్థ నుంచి ఒక అధికారిని దర్యాప్తును కొనసాగించడానికి నియమించటం మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. మా సమయంలో నేను కానీ సుబ్బారెడ్డి గారు కానీ టీటీడీ పాలక మండలి అధ్యక్షులుగా ఉన్న కాలంలో ఏ విధమైనటువంటి తప్పు చేయలేదని ఆ దేవదేవుని పాదాల మీదనే ప్రమాణం చేసి చెప్పటం జరిగింది. కేవలం దురుద్దేశ్యమైనటువంటి ఆలోచనలతో ఈ రకమైనటువంటి ఆరోపణలు మా మీద వేసి ఆ నిందను తుడుచుకోవటానికి మా మీద బురద చల్లటం అన్నది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఈ ఆరోపణ ద్వారా దాదాపు 140 కోట్ల మంది హిందువుల మనసుల్లోకి గాఢంగా వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టకే మచ్చగలిగే విధంగా అందరూ భావించేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని మీద మా వాళ్ళు సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్ళటము, సర్వోన్నత న్యాయస్థానం దీని మీద చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వటము జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి సిట్ ఏ విధంగానూ కూడా న్యాయం చెయ్యదు అని మా భావన, అదే మా వాదన. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయనే ఒక తీర్పును ఇచ్చి నెయ్యిలో పశువుల కొవ్వు కలిపారు అని తీర్పు ఇచ్చిన తరువాత ఆయన నియమించినటువంటి సిట్ ద్వారా ఏ రకంగానూ కూడా సరి అయినటువంటి దర్యాప్తు జరగకపోవటమే కాకుండా ఖచ్చితంగా నిర్దోషులను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం కూడా జరగవచ్చును అన్నటువంటి భావన అందరిలోనూ కూడా కలిగింది. కానీ ఈ రోజున సర్వోన్నత న్యాయస్థానం ఈ రకమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం మూలంగా ఆ స్వతంత్ర దర్యాప్తు సంస్థ సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో వాస్తవాలను వెలికి తీసి ఏది నిజం ఏది అబద్ధం అన్నటువంటి విషయాలన్నీ కూడా అతి తొందరలో బయటికి వచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తుంది అని మాకు ప్రగాఢమైనటువంటి నమ్మిక ఉన్నది. సాక్షాత్తు దేవదేవుడే, ఆ శిఖరవాసుడే, ఆ వేదమూర్తే, ఆ శక్తిమూర్తే సర్వోన్నత న్యాయస్థానం ద్వారా ఈ రకమైనటువంటి తీర్పు ఇచ్చి వాస్తవాలను వెలికి తీసేటువంటి ప్రయత్నం చేసింది అని మనస్ఫూర్తిగా భావిస్తున్నా. నిజాలు నిగ్గుదేలుతాయి, సత్యం గెలుస్తుంది, అసత్యం ఓడుతుంది. అబద్ధాన్ని నిజం చేయటానికి ఎంత తీవ్రంగా ప్రయత్నం చేసినా అది ఇతర విషయాలలో అబద్ధం నిజంగా మారవచ్చునే కానీ ఏడుకొండలవాడి ఆలయంలో ఇలాంటి ఆటలు సాగవని, ఆయన అలాంటి వాటిల్ని క్షమించడని, తన ఆలయ ప్రతిష్టకే మచ్చగలిగించే రీతిలో ప్రవర్తించేటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాడు అన్నటువంటి నమ్మకం మాకున్నది. ఈ దర్యాప్తు సంస్థ ద్వారా పూర్తిగా నిజాలు బయటికి రావాలని కోరుకుంటున్నాం.